గురువుగారు, మనం ప్రతి ఒక్క ఇంట్లో చూసుకున్నట్లయితే అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా గానీ, హ్మ్. లేదంటే ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి ఉంది, ఏదైనా చెడు హ్మ్. సంభవిస్తుంది అన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు ఏంటంటే ధూపం అనేది వేస్తూ ఉంటారు. అవును. ధూపం గానీ, సాంబ్రాణి గానీ. సో, ఇట్లా ప్రతి అవును. ఒక్క ఇంట్లో ఇది ఆనవాయితీగా ఉండిపోతుంది. అసలు హ్మ్. ధూపం యొక్క ప్రాముఖ్యత ఏంటి గురువుగారు? ఎవరినైనా ధూపం అంటే దుష్ట శక్తులు వెళ్ళిపోవడానికి, ప్రశాంతత హ్మ్. కోసం అనేసని హ్మ్. జెప్తారు. అది కాకుండా ఏమైనా దాని వెనకాల ఒక ప్రాముఖ్యత లాంటిదేమైనా ఉందంటారా? తప్పకుండా ఉందమ్మా. యాహ్! అంటే ఓకే. సహజంగా మనకి శివపురాణంలో గనక హ్మ్. తీసుకున్నట్లయితే దీపానికి, ధూపానికి, ధూపానికి. అదేవిధంగా స్తోత్ర పఠనానికి, ఉపాసనకి అంటే ఉపవాసం చేయడానికి ఇలా హ్మ్. రకరకాలు చెప్పడం జరిగింది. ఓకే. ముఖ్యంగా మీరు ధూపం గురించి అడుగుతున్నారు కాబట్టి దీని గురించి చెప్పి మిగతా విషయాలు ఓకే. వివరిస్తాను. ధూపము వేయడం ద్వారా అది సాంబ్రాణి కావచ్చు, గుగ్గిలం కావచ్చు. వేయడం ద్వారా ధనప్రాప్తి అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. హ్మ్. అది నిజంగానే ఉంటుంది. ఎందుకుంటుంది ధనప్రాప్తి అంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ధూపానికి ముందు ఆరా చెక్ చేసే మెషిన్స్ ఉంటాయి. హ్మ్. ఆరా మెషిన్‌తోని మీరు ఇల్లు మొత్తం చెక్ చేసి చూడండి. ఓకే. ఆరా లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. మీరు ధూపం వేసిన తర్వాత అందులో గూడా ఎటువంటి వాటితో ధూపాన్ని వేయాలి. ఆవు పేడ ఎండబెట్టినట్టు ఆవు పిడక ఉంటుంది గదా! స్వచ్ఛమైనటువంటి దేశీవాళీ ఆవు పిడకలో ధూపం ఆ ధూప గుగ్గిలంగా సాంబ్రాణి కలిపేయాలి. హ్మ్. ఎందుకంటే మనం ఏ పదార్థంతో ఏ విషయాన్ని చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అవును. అది కూడా శనివారాలు, మంగళవారాలు వేస్తే ఇంకా మంచిది ధూపం హ్మ్. అనేటువంటిది. ఆ రోజు మీరు ధూపం వేసిన తర్వాత మళ్ళీ ఆరా చెక్ చేస్తే గనక మీకు ఆరాలో చాలా తేడా ఉంటుంది. అదొకటి. మరి దీనివల్ల ధనప్రాప్తికి దీనికి ఏమిటండి అసలు సంబంధము అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ధనం ఏ రూపంలో వస్తుందమ్మా? ఒక ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి. వ్యాపారించాలి. అంతే రెండి కదా! ఆ! అది సర్వీస్ ఓరియెంటెడో, ప్రొడక్ట్ రిలేటెడ్ ఏ వ్యాపారమైనా లేదా హ్మ్. ఉద్యోగమైనా. ఈ 2 మనిషి ప్రశాంతంగా చేయాలంటే ఫస్ట్ మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. మానసికంగా స్థిరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. హ్మ్. కొంతమంది ఇళ్లల్లో చూడండి నేను ఇంటికెళ్తే నేను ఉండలేకపోతున్నానండి అంటారు. లేకపోతే హ్మ్. మా ఇంటికెళ్తే హాయిగా ఉంటదండి అంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ఇంటి యొక్క ఆరా గాని, ఆ ఇంట్లో ఉండేటువంటి వైబ్రేషన్ గాని పాజిటివ్‌గా ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మనకు ప్రశాంతంగా ఉందో, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే, మనం తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్‌గా తీసుకుంటాం. నిర్ణయాల ఆధారంగానే మన జీవితం ఉంటుంది. ఖచ్చితంగా. అంతే గదమ్మా! యాహ్! రాంగ్ డెసిషన్ తీసుకున్నాము. జీవితం గూడా రాంగే. ఒక రోడ్‌లో వెళ్తున్నాము. రాంగ్ రూట్ తీసుకున్నాం. వెళ్ళిపోయిందిగా. ఇటు ఎళ్ళాల్సింది ఇటు వెళ్ళిపోయాం. అయిపోయింది. ఒక ఇటెళ్ళిపోయాం. లెఫ్ట్ టర్న్ కొట్టాము. హ్మ్. రైట్ టర్న్ కొట్టాల్సింది లెఫ్ట్ టర్న్ కొట్టాము. కంప్లీట్ అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళిపోతున్నాం గదా! సో, అట్లాగే లైఫ్‌లో కూడా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న ఎనర్జీ మనల్ని కంట్రోల్ చేస్తుందని మనకి మహర్షులకు తెలుసు గాబట్టి, ఆ యొక్క శివపురాణంలో ధూపానికి ఇంత ప్రాముఖ్యత చెప్పారు. ఓకే. రెండవది దీపం. దీపం వెలిగిస్తే అనేకమైనటువంటి దోషాలు పోతాయి. అనేకమైనటువంటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగుతుందని చెప్తుంది శాస్త్రం. హ్మ్. ఉపవాసం వల్ల శారీరకంగా చేసినటువంటి పాపము దగ్ధమవుతాయని చెప్తుంది. అయితే ఇందులో చాలామంది ఏంటంటారంటే కొంతమంది ఉపవాసం అంటే కేవలం దేవుడికి దగ్గరగా ఉండడం మాత్రమే, అవును. తినకుండా ఉండడం కాదు అంటారు. అదేం లేదు. తినకుండా ఉంటే 2 సరిపోతుంది. విషయాలే నేను చెప్పారు. ఉపవాసం 2 ఉన్నా విషయాలే అంటారు. చెప్పారు శాస్త్రంలో. హ్మ్. ఒకటి దగ్గరగా ఉండడము. రెండవది మన నిఘంటువుల్లో మనకి ఈ సంస్కృత పదాలకు ఉండేటువంటి అర్థాల్లో చూసుకుంటే 8 యామములు అంటే ఒక యామము ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. 8 అంటే 8 3 జా 24. హ్మ్. సూర్యోదయం నుంచి 8 యామములు ఎవరైతే ఎటువంటి ఆహార సంబంధించినటువంటివి తీసుకోకుండా ఉంటారో దాన్ని ఉపవాసము అంటారు అని చెప్పారు. ఓకే. 8 యామములు అంటే 24 గంటలు. 8 3 జా 24 కాబట్టి. హ్మ్. కాబట్టి ఎందుకు తినకుండా ఉండాలి? ఏమిటి దీనికి ఉన్నటువంటిది ఏమిటి అంటే మీరు సైంటిఫిక్‌గా గూడా వెళ్ళినట్లయితే కనీసం 15 డేస్‌కి ఒకసారైనా, 1 మంత్‌కి ఒకసారైనా సరే మీరు తినకుండా ఉన్నట్లయితే లోపల అది క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటుంది. హ్మ్. అందులో పర్టిక్యులర్‌గా ఏకాదశుల రోజు గనక తినకుండా ఉంటే ఇంకా మంచిది. ఏకాదశి రోజు. ఆ! ఏకాదశులు. అయితే ఇంట్లో ఈ ధూపం, దీపంతో పాటు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు దాన్ని సరైనటువంటి గణితం కట్టారా లేదా అనేటువంటిది చూసుకోవాలి. దాన్ని ఆయము అంటారు. హ్మ్. అంటే సరైనటువంటి ఆయం. అంటే ఈస్ట్‌లో ఉన్నప్పుడు ధ్వజాయం. హ్మ్. వెస్ట్‌లో ఉంటే ఒక వృషభాయం. ఇట్లా కొన్ని ఆయాలుంటాయి. మీరు ఏ దిశలో ఇల్లు కట్టుకుంటున్నారు? ఎటువైపు ఆయం ఉంది. ఒకటి. రెండవదేంటంటే మీరు ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కానీ, ఏదన్నా రెంట్‌కి వెళ్ళినా, లేకపోతే నిర్మించిన ఇల్లు కట్టుకున్నా, ద్వారము సరైన పదంలో పడిందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా లోపల వేసుకునేటువంటి రంగులు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. మరొకటేంటంటే ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాము. లెట్రిన్‌లో, బాత్రూమ్‌లో ఎక్కడ కడుతున్నాం. ఇవన్నీ కూడా చూసుకోవాలి. కేవలం ధూపం, దీపమే పాటు. హ్మ్. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. మీరొక ఇంటర్వ్యూకి వెళ్లారమ్మా. హ్మ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి, అందులో నేను కొన్నిటికి ఆన్సర్ చేశాను కదండీ! నాకు మీరు ఉద్యోగం ఇవ్వాల్సిందంటే ఇవ్వరు. ఎందుకు అంటే, నువ్వు అడిగిన 10 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు ఆన్సర్ చేసావు. 5 ప్రశ్నలు నువ్వు ఆన్సర్ చేయలేదు. నీకు ఇవ్వాలని రూల్ లేదంటారు. అలాగే ఇంట్లో అన్ని విధాలు అన్నీ బావుండాలి.
ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కార్లు అన్నీ ఉన్నాయండి. పెట్రోల్ ఒకటి లేకపోయినంత మాత్రం నడవకూడదని రూల్ ఏంటండి అంటే, మెయిన్ అదే కదా పెట్రోల్ ఉండాలి కావాల్సింది. కదా! అవును. పెట్రోల్ లేకపోయినా నడవదు, టైర్ పంక్చర్ అయినా నడవదు, నడవదు. లేకపోతే ఇంకోటేదో వైరు ప్లగ్ ఊడిపోయినా నడవదు. అన్నీ ఉంటేనే అన్నీ నడుస్తుంది. ఉంటేనే ఎలా నడుస్తుందో, మనం చాలా మందికి ఉన్నటువంటి కొన్ని కొన్ని అపోహలేమిటంటే, కొంత పాటిస్తే సరిపోతుందండి అంటారు. ఆ కొంత అనే దగ్గర పెద్ద ప్రమాదం. మీరు దేనికైనా ఈ వాస్తు జ్యోతిష్యం విషయాల దగ్గరికొస్తే కొంతే చూసుకుంటే సరిపోద్దంట. అసలు కొంత చూసుకునే పదమే అసలు పనికిరాదంటారండి. హ్మ్. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లవాడికి బాబు నువ్వు ఎగ్జామ్స్‌లో ఈ 2 ఆన్సర్ చేయి మిగతావన్నీ చేయకపోయినా పర్లేదని పంపిస్తారా అసలు మీరు? అసలు ఎందుకు అన్నిటికి పంపరు? ఆన్సర్ చేయాలి అన్నిటికి అనేసి. నువ్వు వీలైనంత ఎన్నొచ్చో అన్నీ చేయి నాన్న అంటారు. హ్మ్. నువ్వు జస్ట్ పాస్ అవ్వని ఎవరు అనరు. ఎందుకనరు? అలా జస్ట్ పాస్ అయ్యే నాలెడ్జ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంతే గదా! యాహ్! కాబట్టి పాటిస్తే పూర్తిగా పాటించాలి అంటారండి. మీరు ఆ కొంచెం పాటించేటువంటి పద్ధతులు పెట్టుకోకండి. కేవలం ఏదో మిగతా అన్నీ పక్కన పడేసి, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మిగతావన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ధూపం వేస్తే అయిపోతుంది అనుకుంటే కూడా కాదు. ఇవన్నీ హ్మ్. పాటిస్తూ ధూపం వేయండి. ఇవన్నీ పాటించకుండా కేవలం నేనేదో ధూపంతో చేసుకుంటానంటే కాదు విషయం.